ఆరోగ్యశ్రీ కార్డు ఇవి ఉన్న వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ అయిపోతుంది. అండ్ గవర్నమెంట్ స్కీమ్లో చాలా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. కొంతమంది పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కార్పొరేట్కి వచ్చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. అటు ఇటుగా కాని వాళ్ళు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకే ప్రాబ్లం అటు వాళ్ళకి కార్డు ఉన్నా అటు వెళ్ళబుద్ధి కాదు, ఇలాగ ఇక్కడ వీటికి వెళ్ళాలన్నా. సో దానికోసం అనేసి ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడాను ప్యాకేజెస్ అన్నీ కూడాను స్టాండర్డైజ్ అయిపోయినాయి. అంటే ఇక్కడికి వెళ్తే ముంచేస్తారు లేకపోతే దోచేస్తారు అనేది కొన్ని చోట్ల అవుతూ ఉంటాయి, అవి మన చేతుల్లో ఉండవు. అట్లీస్ట్ ఫైనాన్షియల్గా మరీ ఇబ్బంది పెట్టే ఇంకొకటి కూడా చెప్తాను. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే 1% 2% బెనిఫిట్కి కొన్ని ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సిన పని లేదు. ఓకే, ఆ బెనిఫిట్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ హై ఎండ్ మాలిక్యూల్స్ ఉంటాయి, కొన్ని చాలా కాస్ట్లీ మాలిక్యూల్స్ ఉంటాయి, యూఎస్ నుంచి వస్తాయి. ఓకే, డ్రగ్స్ ఇవన్నీ. సో దాంట్లో 2 months 3 months సర్వైవల్ అంటారు. దానికోసం మనం అన్నెసరిగా పాకులాడాల్సిన పని. డబ్బులు ఉన్న వాళ్ళు ప్రాబ్లం లేదు, మీకు ఎవ్రీడే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు అసలు ఇబ్బందే లేదు. ఓకే, డబ్బులు లేని వాళ్ళు అలాంటి ట్రీట్మెంట్స్ కోసము ఏదో హోప్ తోటి వెళ్ళొద్దు. ఒక్క చోటికి వచ్చిన తర్వాత ఒక యాక్సెప్టెన్స్ రావాలి. ఓకే, ప్రతి మనిషిలోని ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు బెస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండాలి కరెక్ట్గా. అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, అది కూడాను అందరి పేషెంట్స్కి కూడాను కీమోస్ అవసరం లేదు, అందరి పేషెంట్స్కి కూడాను ఇమ్యూనోథెరపీస్ అవసరం లేదు. మీకు ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సర్జరీకి ముందరే తెలియాలి. ఓకే, ఇంతకుముందులాగా ఊరికే జస్ట్ ఒక నీడిల్ టెస్ట్ వేసేసి క్యాన్సర్ ఉంది అనేసి వెంటనే సర్జరీకి వెళ్ళిపోవడం అది కాదు. ఇప్పుడు పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేసి అంటాం. ఈ పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వల్ల ఎంతవరకు క్యూర్ ఉంటుంది. ఓకే, ఈ పేషెంట్ సపోజ్ హార్మోన్ పాజిటివ్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి ట్యాబ్లెట్స్తోనే మంచి క్యూర్ ఉంటుంది. మీరు పెద్ద పెద్ద మాలిక్యూల్స్ పెద్ద పెద్ద కాస్ట్లీ మెడిసిన్స్ ఏవి పెట్టినా కానీ క్యూర్ ఉండదు. సో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసుకోగలిగితే సాధ్యమైనంత వరకు ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి మనం వెళ్ళం. ఓకే, కరెక్ట్. ఫైనాన్షియల్ స్ట్రెస్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ అది ఒక్కొక్కసారి ఫస్ట్ డినైల్లో ఉంటారు. ఏ పేషెంట్ వచ్చినా కానీ నాకే ఎందుకు వచ్చింది, నేనేం పాపం చేశాను, నేనేం కర్మ చేసుకున్నాను, ఇలాంటివే ఉంటాయి. ప్రతి పేషెంట్కి ఇదే బాధ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళకి ఫైటింగ్ స్పిరిట్ మనము క్రియేట్ చేయగలగాలి. ఓకే, ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. తర్వాత ఫాల్స్ హోప్స్ ఇవ్వకూడదు. ప్రతి పేషెంట్కి వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ డిసీజ్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఈ క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ ఇట్స్ అ డయాగ్నోసిస్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అవును, ఓకే, ఒక్క పేషెంట్కి సంబంధం లేదు, మొత్తం ఫ్యామిలీకి కూడాను అది డయాగ్నోసిస్. ఆ ఫ్యామిలీకి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అన్నీ తెలియాలి అని అంటే వీళ్ళకి ఎంత టైం ఉంది ఏంటి అనేది ఓవరాల్గా ఒక పిక్చర్ ఇవ్వాలి. మనమేం దేవుళ్ళం కాదు, 1 yearలోనూ నెక్స్ట్ మినిట్లో పోతామను ఇవన్నీ మనం చెప్పలేం. కానీ ఓవరాల్గా మనకు ఒక పిక్చర్ వస్తుంది. వీళ్ళకున్న డిసీజ్ ఏంటి, ఒక 80% సర్వైవల్ ఉందా, 90% సర్వైవల్ ఉందా అనేది క్లియర్గా చెప్పాలి ప్రతి పేషెంట్కి. చాలామంది పేషెంట్స్ అటెండర్స్ వస్తారు, మీరు చెప్పకండి అని. చెప్పకండి అన్న తర్వాత పేషెంట్స్ అటెండర్స్ పక్కకు పోయినప్పుడు కానీ పేషెంట్ నాతోటి సింగిల్గా ఉన్నప్పుడు వెంటనే అడుగుతారు, అమ్మ నా ముందర వాళ్ళు ఏం చెప్పనియద్దంటారు, నాకు చెప్పమ్మా నువ్వు ఏంటి నా పరిస్థితి అనేసి చాలా అడుగుతారు. సో అటెండర్స్ ఎప్పుడూ కూడాను కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారో మాస్క్ చేయాలనేసి మటుకు ట్రై చేయొద్దు. మరీ సెన్సిటివ్ పేషెంట్స్, కొంతమంది యాంగ్జైటీ అది ఉంటారు, వాళ్ళకి చెప్పకపోయినా ఇబ్బంది లేదు. కానీ మిగతా పేషెంట్స్ వాళ్ళ ప్రోగ్నోసిస్ వాళ్ళకి తెలియాలి. ఇక్కడంటే మనం ఇలా ఉన్నాం, కానీ యూఎస్ యూకే అట్లాంటి కంట్రీస్లో పేషెంట్తోనే మాట్లాడతారు అది అంత ఇంపార్టెంట్ అది. అండ్ వాళ్ళకి క్యూర్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళది ఏ స్టేజ్ ఏంటి, చాలా పేషెంట్స్కి క్యూరబుల్ ఉన్నాయి ఇప్పుడు. అలాంటిది క్యూర్ అవుతుందనే కంఫర్ట్ వాళ్ళకి తెలిస్తే కనుక వాళ్ళు ఇంకా కొంచెం బెటర్గా ఫైట్ చేయగలరు. అది నా ఉద్దేశం. ఇంకా ఒక్కొక్కసారి అటెండర్స్ కాదు అని అంటే ఇంకా మనం ఏం చేయలేం. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఒకటి, సైకలాజికల్ స్ట్రెస్లోకి వెళ్ళకూడదు. సైకలాజికల్గా దానికి ఏ రకంగా మనము కౌన్సిల్ చేస్తే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు, వాళ్ళని ఏ రకంగా తీసుకెళ్ళాలా అనేది అది మాకు ఓవర్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అంటే ఇంకా అది తెలిసిపోతుంది ఈ పేషెంట్ ఎంతవరకు నేను చెప్పిందే అంటే గ్రాస్ప్ చేయగలడు అనేది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక కరెక్ట్గా ఇది
సో క్యాన్సర్ డాక్టర్కి మేబీ నేను చెప్పేది ఏంటి అని అంటే క్యాన్సర్ డాక్టర్కి చాలా సైకలాజికల్ కౌన్సిలింగే ఎక్కువ ఉంటుంది. అండ్ నేను నా పేషెంట్ని ఏ కౌన్సిలర్ దగ్గరికి నేను పంపించను. ప్రతి పేషెంట్కి కౌన్సిలింగ్ మేమే చేసుకుంటాం. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏమీ కూడా అంటే ఎంతవరకు హెల్ప్ చేయగలరో నాకు తెలియదు, కానీ మేబీ ఐ కెనాట్ సే నో టు ఎనీ వన్. కొంతమంది పేషెంట్స్ మరీ డౌన్ అయిపోతారు, అలాంటి వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ నా వరకు నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. దట్స్ రియల్ నైస్. లేదండి, లాస్ట్ టైం ఎంట్రీ అప్పుడు కూడా మనకి కింద కమెంట్స్ పెట్టిన వాళ్ళు ఒకసారి మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు మెంటల్గా చాలా రిలీఫ్ ఫీల్ అయ్యారని పెట్టారు చాలామంది. దట్స్ ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో మేబీ మీరు ఏదైనా నెంబర్ ప్రొవైడ్ చేస్తే సో దట్ నేను అంటే నంబర్ ఇస్తాం మన పేషెంట్స్ అందరికీ కూడాను నంబర్ ఉంటుంది, వెంటనే మెసేజ్ పెట్టమంటాం. ఎమర్జెన్సీ ఉంటే కనుక వెంటనే కాల్ అటెండ్ అవుతాం. ఇప్పుడు నిన్న ఒక పేషెంట్ అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే కనుక కొంచెం సిక్ ఉన్నారు, వెంటనే ఈఆర్కి పిలిపించేసాను, వెంటనే ఎనిమా ఇచ్చాను, ఇవి అన్నీ కొంచెం సెట్ అయ్యాడు, రివైవ్ అయ్యాడు. సో ఎమర్జెన్సీస్కి మేము ఆల్వేస్ రెడీ. దెర్ ఇస్ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఎవర్ ఎండింగ్ స్టోరీ అది. ఓకే, కానీ కొన్ని చోట్ల మనం ఎంటర్టైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఇప్పుడు చాలామంది పిల్లలు అమెరికాలోనో యూఎస్లోనో ఉంటారు, పేరెంట్స్ ఇక్కడ డయాగ్నోస్ అవుతారు, వాళ్ళు వాళ్ళ జాబ్ సిచ్యువేషన్స్ అవి వాళ్ళు వదులుకొని ఇక్కడికి రాలేరు. అలాంటి సిచ్యువేషన్లో అంటే ఇక్కడ పేరెంట్స్ పాపం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేడం మా అబ్బాయితో ఒకసారి మాట్లాడండి, ఆయనకు ఒకసారి చెప్పండి, ఇట్లా అది అది సన్ హ్యుమానిటేరియన్ బేసిస్. అంటే మనం ఏమి ఇప్పుడు ప్రతి అంటే సన్ కానీ డాటర్ కానీ వాళ్ళు వదులుకొని రాలేరు, అలాంటి వాళ్ళతోటి కొంతసేపు మాట్లాడాల్సి వస్తుంది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్, విల్ డూ ఇట్, నో ప్రాబ్లం. బట్ నా పేషెంట్స్ దగ్గర ఎనీ టైమ్ ఎమర్జెన్సీ ఉంటే మటుకు రీచబుల్, ఐఎమ్ ఆల్వేస్ రీచబుల్. That's really nice. Thank you, ma'am. Thank you so much. Very grateful information from you, really. Thank you.